ఏపీకి భారీగా దిగ్గజ ఐటీ సంస్థలు తరలివస్తున్నాయి. ఇది నిజంగా శుభ పరిణామం. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుండటంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాలు గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం నుంచి జరిగిన ప్రయత్నాలు, డేటా పాలసీలో చేర్పులు, మార్పులు, కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి వంటివి ఫలించడంతోనే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే గూగుల్ డేటా సెంటర్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు 25% భూములు రాయితీ ఇవ్వడం కోర్టు పిటిషన్లో దాఖలు చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలో శంకుస్థాపన సైతం సన్నాహాలు మొదలయ్యాయి. అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి తన అనుబంధ సంస్థ పేరిట భూములు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. దానిని తప్పుబడుతూ వైసీపీ ఎంపీ కోర్టును ఆశ్రయించడం మాత్రం సంచలనంగా మారింది. పైగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భూగర్భ జలాలు అడుగంటుతాయని, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని పిటిషన్లో పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం తమ కృషి అని వైసీపీ ప్రకటించుకుంది. అయితే ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా వైసీపీ సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం చేసింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు జగన్ వింత వ్యాఖ్యలతో సైతం మీడియా ముందుకొచ్చారు. చివరకు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు భూముల కేటాయింపుపై భూగర్భ జలాలు అడుగంటుతాయంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించడంపై మాత్రం ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమ్మ తినను తినదు, తిననివ్వదు అన్నట్టుంది వైసీపీ పార్టీ పరిస్థితి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.